ఇవి చూసారా మల్లె చెట్లు నావి. ఇవి వింటర్ అయిపోగానే వింటర్ మొదలవ్వంగానే తీసుకెళ్ళి లోపల పెట్టాను గరాజ్లో. ఇప్పుడు నిన్ననే ఎండలు మాకు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు వీటిని అవతలకు తీసుకొచ్చా. చూడండి ఫుల్ ఆకులు ఉన్నాయి కదా, వీటిని మనం ఏం చేయాలంటే దాన్ని మంచిగా ట్రిమ్ చేసేయాలన్నమాట. మొత్తం చెట్టునంతా ఇట్లా ట్రిమ్ చేసేసి ఆకులు ఏమన్నా ఉన్నాయనుకోండి మిగిలిన ఆకుని తీసి పడేయాలి. అప్పుడైతేనే ఈ మల్లె చెట్టు మళ్ళీ మనకు పూలు వస్తాయి. మీరు ట్రిమ్ చేయలేదనుకోండి మీకు మల్లెపూలు రావు. సో మీకు కనుక మల్లె చెట్లు ఉంటే మంచిగా ఒక కత్తెర తీసుకొని దాన్ని మొత్తము ట్రిమ్ చేసేయండి. ఇట్లా మొత్తం ట్రిమ్ చేసేస్తే మీకు మళ్ళా మనకు ఇయర్లీ ట్వైస్ వస్తాయి మనకు. సో ఈ విధంగా నేను మొత్తము ఆకులను అన్నీ తెంపేశాను అనమాట. కొంచెం ట్రిమ్ చేశాను. చేసేసి చూసారు కదా, ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆకులు చిగురించేసి మళ్ళీ మనకి పూలు వస్తాయి. ఇట్లా ఇయర్లీ అంటే మనము ఈ సీజన్లో మనకి 2 సార్లు వస్తాయి. ఈ పూలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ తుంచేసి మళ్ళీ ఇట్లాగే చేసామనుకోండి మళ్ళీ ఇంకోసారి వస్తాయి. సో టోటల్గా మనకు 2 టైమ్స్ వస్తాయి. ఇట్లా ఉన్న వాటిని మొత్తం తీసేసి ఈ విధంగా చేసుకోండి, అప్పుడే మీకు మల్లెపూలు వస్తాయి.